హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. వర్షాకాలంలో వేడి వేడి మిర్చి బజ్జీ తింటుంటే ఆ కిక్కే వేరుంటుంది కదా. కానీ నేను ఈసారి ఇలా ఐస్ క్రీమ్స్ ట్రై చేశాను. వర్షాకాలంలో బజ్జీలు అనేది కామన్, కానీ ఇలా ఐస్ క్రీమ్స్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో నేను వచ్చేసి ఇది ఏం ఐస్ క్రీమ్ తెలుసా, డ్రాగన్ ఫ్రూట్ పాప్సికల్ లాగా చేశాను అనమాట. మా ఇంట్లో చాలా డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసాయి అన్నమాట. సో ఏం చేయాలి, అవి పిల్లలకి చాలా మంచిది హెల్త్కి. దాంట్లో మంచి ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, అండ్ ఎస్పెషల్లీ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ని పిల్లలకి కంపల్సరీ పెట్టాలి కదా. అసలే వర్షాకాలంలో మనకి పిల్లలు చాలా సిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళ ఇమ్యూనిటీని డెవలప్ చేయాలి అంటే ఇలాంటి ఫుడ్స్ కంపల్సరీ పెట్టాలి. సో అందుకు నేను డ్రాగన్ ఫ్రూట్ తినని పిల్లల కోసం, ఇది జస్ట్ మా లాంటి పిల్లల కోసం ఇలా నేను పాప్సికల్స్ చేశాను అనమాట. సో అంతా డ్రాగన్ ఫ్రూట్ని 2 డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొని మొత్తంగా కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ అదొక బ్లెండర్లో అనేది ట్రాన్స్ఫర్ చేశాను. మీ పిల్లలకి డ్రాగన్ ఫ్రూట్ ఇష్టమా, ఇష్టం లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా పాలను కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను, అండ్ లిటిల్ షుగర్ అంటే ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ మాత్రమే యూజ్ చేశాను. మీకు వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు. దీంట్లో లిటిల్ సాల్ట్ వేసినా కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి స్మూత్ పేస్ట్గా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా స్మూత్ పేస్ట్ అనేది అయ్యిందనమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇలా పాప్సికల్స్ మౌల్స్ యూస్ చేసుకున్నాను. మీ దగ్గర లేవనుకోండి, అలా గ్లాస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఎలా అనేది కూడా చూపిస్తాను అనమాట. సో ఇవన్నీ పాప్సికల్ మౌల్స్లోకి కొంచెంగా మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. మీలో ఎంతమందికి డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇష్టమో నాకు చెప్పండి. సో డ్రాగన్ ఫ్రూట్లో 2 రకాలు ఉంటాయి కదా. సో ఇలా పింక్ వన్, వైట్ వన్, ఏది ఇష్టం మీకు? రెండిట్లో డిఫరెన్స్ ఏముంటుంది? సో అట్లా అన్నీ కూడా ఫిల్ చేసేసుకొని మొత్తం కూడా క్లోజ్ లిడ్ చేసేసుకొని మనం ఫ్రీజ్ చేసుకోవాలి ఒక 5 to 6 hours వరకు. సో నేను ఇప్పుడు గ్లాస్లో చూపిస్తా అన్నా కదా. సో అలా గ్లాస్లో కూడా వేసేసుకొని ఒక మనకి పేపర్ ఉంటుంది కదా, సమ్ ప్లాస్టిక్ ర్యాప్ షీట్ ఉంటుంది కదా, అది కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇలా ఏమన్నా టూత్ పిక్ ఉంటాయి కదా, లాంగ్ టూత్ పిక్స్, అలా వాటితో కూడా మనం తీసుకోవచ్చు, లేకుంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా. సో ఇలా 5 to 6 hours తర్వాత నేను మీకు అన్మోల్డ్ చేసి చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫ్రూట్ తినేదానికంటే కూడా ఇలా పాప్సికల్ చేసుకుంటూ వర్షం పడుతున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది. అంటారు కదా, ఒక సినిమా డైలాగ్ కూడా ఉంది, ఎవరైనా వర్షం పడుతుంటే మిర్చి బజ్జీలు తింటారు, కానీ ఐస్ క్రీమ్ తిన్నవాడే అనేది ఏ మూవీలో ఉందో నాకు చేసి చెప్పండి, కామెంట్ చేసి. సో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. బాయ్ బాయ్.